వెల్కమ్ టు శ్రీ జయబేరి ప్రాపర్టీస్. వెల్కమ్ టు శ్రీ జయబేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది 150 గజాలు డబల్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది ఈసీఐఎల్ 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈసీఐఎల్కి మెయిన్ రోడ్డుకి థర్డ్ బిట్ అనమాట. హైవేకి ఈసీఎల్ టు గట్కేసర్ వెళ్ళే హైవేకి 3వ బిట్ అనమాట ఇల్లు. ఇది వెడల్పు 27, పొడవు 50. 27 x 50 సైజు గల 150 గజాల ఈస్ట్ ఫేస్ డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇది ఈసీఎల్కి ఒక 8 కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్డుకి 4వ ఇల్లు అనమాట. దీని వెడల్పు 27, పొడవు 50. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1250 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్డు. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మనం వెళ్ళే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ. మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావలసిన వాళ్ళు, లీగల్ ప్రాపర్టీస్ కావలసిన వాళ్ళు మాత్రమే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా మనం స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చాము. మళ్ళీ పార్కింగ్లోకి వచ్చాము. ఇది పార్కింగ్. ఈ పార్కింగ్ వచ్చి పొడవు 18, వెడల్పు 17. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చాము. ఈ నార్త్ సైడ్ ఒక 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. నార్త్ సైడ్ కూడా ఈశాన్యంలో బోర్ ఇచ్చాము. 100% వాస్తుతో కట్టిన ఇల్లు ఇది. ఇది హాలు. ఈ హాలు పొడవు 17, వెడల్పు 12. హాల్లో నుంచి మనం డైనింగ్ హాల్లోకి వచ్చాము. ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్న పూజ గది ఇచ్చాము. దాని పక్కన ఓపెన్ కిచెన్ ఇచ్చాము. ఇది మనకి పూజ గది, పూజ చేసుకోవటానికి. కొంచెం ముందుకు వెళితే ఇది ఓపెన్ కిచెన్. ఈ ఓపెన్ కిచెన్లో నుంచి కూడా ఈస్ట్కు డోర్ ఇచ్చాము బయటికి వెళ్ళటానికి. బయట వాష్ ఏరియా ఉంటుంది కాబట్టి మెట్ల కింద. ఇదంతా విశాలమైన ఓపెన్ కిచెన్. దీని సైజు కూడా 8x9 దాకా ఉంటుంది. ఈస్ట్కి కూడా డోర్ ఇచ్చాము. బయటకు వెళితే ఈ రైట్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చాము. లెఫ్ట్ సైడ్ మళ్ళీ పార్కింగ్ ఏరియా. మళ్ళీ లోపలికి వచ్చాము. ఇది కిచెన్. మళ్ళీ ఒకసారి చూడండి. కిచెన్లో నుంచి మనం ముందుకు వెళదాం. ఇది డైనింగ్ హాల్. అంతా బ్లాక్ కలర్ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము ఇల్లంతా. ముందుకెళ్తే 2 బెడ్రూమ్లు. లెఫ్ట్ సైడ్ కామన్ వాష్రూమ్, రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీని సైజు 12x12 దాకా ఉంటుంది. బయటకు వచ్చి ముందుకెళ్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది 12x14 ఉంటుంది. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. చూడండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి ముందుకు వస్తే పైన అటక కూడా ఇచ్చాము. మాస్టర్ బెడ్రూమ్లో ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. రైట్ సైడ్న కామన్ వాష్రూమ్. ముందుకు వెళితే డైనింగ్ హాల్. దాని పక్కనే ఓపెన్ కిచెన్, దాని పక్కన పూజ గది. మళ్ళీ హాల్ చూపిస్తున్నాను. మెయిన్ హాల్. ఇదంతా మెయిన్ హాల్. ఈ హాల్లో మనం టీవీ యూనిట్ దగ్గరకు వచ్చి చివరికి వచ్చి ఒక్కసారి మనం ఇలా చూస్తే డైనింగ్ హాల్, పూజ గది, ఓపెన్ కిచెన్, ఇలా వ్యూ ఇలా కనపడుతుంది అన్నమాట మీకు. ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ రోడ్డుకి 3వ ఇల్లే. మెయిన్ రోడ్డు పక్కనే
ఈసీఎల్కి 8 కిలోమీటర్లే, ఆర్ఎల్ నగర్ దీని పేరు. మా వీడియో నచ్చినట్టే